Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Philippians, chapter 4, verse 19. నేటి దిన ధ్యానము కొరకు మన వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నుంచి తీసుకోబడింది. My God shall supply all your need according to his riches in glory by Christ Jesus. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. In Philippians 4:16, ఫిలిప్పీ 4:16లో Paul wrote that the believers at Philippi met his needs time and again. పౌలు రాస్తున్న సంగతి ఏంటి అంటే ప్రతి సమయంలో కూడా ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు ఆయన అవసరతలు తీరుస్తూ ఉన్నారు. In return, the apostle assures them that the recompense which is beyond his power, he is telling, I cannot repay, it will be made for them by his God. దానికి ప్రతిస్పందిస్తూ పౌలు అంటున్నాడు కదా, మీరు ఏదైతే నాకు సహాయం చేస్తున్నారో అది మళ్ళీ నా స్తోమతలో నేను మీకు తిరిగి చెల్లించలేను గాని దేవుడే మీ ప్రతి అవసరము తీరుస్తాడు అని He will చెప్తున్నాడు. supply all your need. దేవుడే మీ ప్రతి అవసరమును తీర్చును. Yeah, we are most enriched when we most sacrifice ourselves. మనం ఎప్పుడైతే మనము త్యాగం చేసుకుంటామో మనము దానిని బట్టే ఎంతో ఐశ్వర్యవంతులుగా చేయబడతాం. In Proverbs 11:24, సామెతలు 11:24లో Solomon says, ఇక్కడ సొలొమోన్ అంటున్నాడు, there is that scattereth and yet increaseth, and there is that withholdeth more than is meet, but it tendeth it to poverty. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. I believe you understood what I am telling. ఇక నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. Person who is scattering, we will think that, array, this fellow is wasting all the money. ఎవరైతే వెదజల్లుతూ ఉంటారో వాళ్ళని చూసినప్పుడు మనం అనుకుంటాం డబ్బంతా వృధా చేస్తున్నాడేమో అనుకుంటాం. But what the wisest man is telling, అయితే జ్ఞాని అయిన సొలొమోన్ ఏమంటున్నాడు, there is that scattereth yet increaseth. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. And opposite he is writing in the next sentence. దానికి వ్యతిరేకంగా ఉన్నదే తర్వాత లైన్ లో రాస్తున్నాడు. So when we give to the work of Christ, ఎప్పుడైతే క్రీస్తు పని కోసం మనం ఇస్తామో we shall receive back with far more than the worth of our offerings. మనము ఏదైతే ఇచ్చినామో దాని వెల కంటే ఎంతో అత్యధికముగా మనము తిరిగి పొందుకునే వారంగా ఉంటాం. God is nobody's debtor. దేవుడు ఎవ్వరికి అచ్చి ఉండేవాడు కాదు. All our needs mean both earthly needs and also spiritual needs. ప్రతి అవసరము అంటే మన ఈ భూపరమైన అవసరతలు అలాగే ఆత్మీయమైన అవసరతలు కూడా. So in the 4th chapter, in his conclusion of thanks, Paul encourages the Philippian believers. అందుకనే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చివరికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న విశ్వాసులను పౌలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. He was confident that God would meet all their needs because they were generous in giving. వాళ్ళు ఇచ్చే విషయంలో ఎంతో దాతృత్వం చూపిస్తూ ఉన్నవారు కాబట్టి వారి ప్రతి అవసరతను తీర్చే విషయంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడని ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. This is not the promise of to become wealthy or even it will not be an easy life for a believer. మనం ఏదో ధనవంతులం అయిపోవాలమో లేకపోతే ఐశ్వర్యవంతులు అయిపోవడానికో వాగ్దానం కాదండి. ఏదో విశ్వాస జీవితం కూడా ఎంతో సులువుగా అంటే చక్కగా అయిపోతుంది అని చెప్పుకోవడానికి కూడా కాదు. See the word Paul used here. ఇక్కడ పౌలు ఏ మాట వాడాడో గమనించండి. He will meet your needs. మీ ప్రతి అవసరమును తీర్చును. What we need, God will meet, not what we want. ఏదైతే మనకి అవసరమో ఆ అవసరమును దేవుడు తీరుస్తాడు, అంతేగాని నాకేమి కావాలో అది కాదు. What we need and what we want are two different things. మనకి ఏది అవసరమో మనకి ఏది కావాలి అన్నదో అవి రెండు కూడా వేరువేరు. Many times we ask for many things, చాలా సార్లు చాలా సంగతులు అడుగుతూ ఉంటాం. but in reality they are not needed at all. అయితే వాస్తవంగా చూస్తే మనము అడుగుతున్నవన్నీ కూడా మనకి అవసరమే కాదు. Oh, because God is giving, we will ask so many things. దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనం ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం. So that being said, God tends to bless those who will use their resources they have according to his purposes. అందుకనే అది చెప్పుకున్న తర్వాత మనం ఇక్కడ గ్రహించేది ఏంటి అంటే దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడడానికి దేవునికి ఎవరైతే ఇస్తూ ఉంటారో అట్టి వారి అవసరతలు కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. This is something Paul observed happening to the Philippians. ఈ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసుల జీవితాల్లో అదే జరగడము
పౌలు గమనిస్తుండినాడు. So Christ will be our provider. అందుకనే క్రీస్తే మనకు అనుగ్రహించేవాడు. We all know in Genesis 22:14, ఆదికాండము 22:14 మనకందరికీ తెలుసు, Abraham said that God will provide, Jehovah Jireh. దేవుడే అన్ని అనుగ్రహిస్తాడు, యెహోవా ఈరే అన్నాడు. He has witnessed with his own eyes as to how God met the need by keeping a ram there on Mount Moriah. ఆ మొరియా పర్వతం దగ్గర ఒక పొట్టేలుని పెట్టి దేవుడు అక్కడ అవసరాన్ని ఎలాగ తీర్చినాడు మనందరికీ తెలుసు. But sad thing today is this popular verse 4:19 of Philippians is often misused. చాలా విచారకరమైన సంగతి ఈ దినాల్లో ఏంటి అంటే, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 అది సరిగ్గా దుర్వినియోగపరచబడుతుంది. In this 21st century, ఈ 21వ శతాబ్దంలో some are using this passage to suggest that God wants us to be healthy and wealthy, even most extreme. ఈ వచనాన్ని తీసుకొని చాలా మంది చెప్తున్న సంగతి ఏంటి అంటే, దేవుడు మీరు అష్టారోగ్యంతో ఉండాలి, అందరికంటే ధనికులుగా మీరే ఉండాలి అని దేవుడే చెప్తున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు. These preachers are publicizing in Christian meetings that if we give our money to a particular cause or person, God will make us healthy and wealthy. ఈ క్రైస్తవ బోధకులంతా వాళ్ళు చెప్తున్న సంగతి ఏంటి అంటే, ఈ క్రైస్తవ కూడికల్లో మీరు దేవుని కొరకు ఫలానా అవసరత గురించి మీరు ఏదైనా ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగాను ఐశ్వర్యవంతులుగాను చేస్తాడని చెప్తున్నారు. This is known as prosperity gospel today, and it is one of the most dangerous heresies today. ప్రస్తుత దినాల్లో చెప్పాలి అంటే ఇదే భయంకరమైన దుర్బోధ, దీనినే అభివృద్ధి చెందే సువార్త అని కూడా చెప్పుకోవచ్చు. In today's materialistic society, ప్రస్తుతం ఉన్న ఈ వస్తుపరమైన సమాజంలో many people are attracted to this wrong doctrine, especially the youth of this day. చాలా మంది ఇటువంటి తప్పుడు బోధకే ఆకర్షించబడుతూ ఉంటారు, ప్రత్యేకంగా ప్రస్తుత దినాల్లో ఉన్న యవనస్తులు. Paul is absolutely not promising that God makes us wealthy and healthy. ఇక్కడ చూడండి, పౌలు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఎంతో ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ఆరోగ్యవంతులుగా చేస్తాడు అని ఖచ్చితంగా ఏం చెప్పట్లేదు. He is not telling in that typical way of these preachers are preaching. ప్రస్తుత దినాల్లో బోధకులు ఏ రీతిగా అయితే బోధిస్తూ ఉన్నారో ఆ రీతిగా ఇక్కడ పౌలు చెప్తున్నట్టుగా లేదు. Clearly I am telling you, చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను, one thing you have to remember. ఒక సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. Faithful giving to the church will not make us financially sound or physically healthy. నమ్మకంగా మనం దేవుని ఇంట్లో కానుకలు ఇస్తున్నాము అంటే అది మన శారీరకంగా ఆరోగ్యవంతులుగాను మనకి ధనం ఇచ్చేసి ఆర్థికంగా కూడా ఐశ్వర్యవంతులుగా చేయదండి. There is no relation between these things at all. ఈ రెండిటికి కూడా ఎటువంటి సంబంధము లేదు. After all, we are giving small portion in return to God from what he has given to us. దేవుడు మనకి ఏమైతే ఇచ్చినాడో దాంట్లో కొద్ది భాగం తీసుకొచ్చి మనం అక్కడ So ఇస్తున్నామండి. remember, it is not a business deal. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఇదేదో వ్యాపారంలో లావాదేవీ లాంటిది కాదు. The prosperity gospel is so dangerous because it twists our vision to God, vision of God. అభివృద్ధి చెందుతారు అన్న ప్రకటించే సువార్త ఏదైతే ఉందో అది దేవుని మీద మన దృష్టి కోణాన్ని మరల్చి వేసేదిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. This prosperity gospel turns God in some kind of grand vending machine. దేవుడే మనకి ఎప్పుడు డబ్బులు ఇచ్చేసే ఒక మెషిన్, ఒక యంత్రంలాగా ఈ అభివృద్ధి చెందుతారు అని ప్రకటించే సువార్త అటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటారు. It acts as though we just donate few coins and in return we get a nice car or a big house. అది ఎలాగుంటది అంటే, మీరేదో మీ దగ్గర ఉన్న కొన్ని నాణాలు అక్కడ పోసినారంటే మీకు దేవుడు ఒక ఇంటినో ఒక కారునో ఇచ్చేస్తాడు అన్నట్టుగా Or చెప్తారు. if you give few coins, your debt goes away. మీ దగ్గర ఉన్న కొన్ని పైసలు ఇస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అన్నట్టు Or if చెప్తారు. you give few rupees and all, you will be cured of all ailments. కొన్ని రూపాయలు కనుక మీరు దేవుని కోసం అని ఇస్తే మీకున్న రోగాలన్నీ పోతాయని చెప్తారు. Brothers and sisters, I am telling, this became a big business today. సహోదరులారా, నేను చెప్తున్నాను గమనించండి, నేటి దినాలలో ఇది గొప్ప వ్యాపారంలాగా అయిపోయింది. But this is not what Paul is saying. అయితే పౌలు చెప్తున్నది మాత్రం ఇది కాదు. Paul knows about healing. పౌలుకి స్వస్థత గురించి తెలుసు, And through him, people are healed. ఆయన ద్వారా ప్రజలు స్వస్థత పొందినారు కూడా. Those people have not given any money to Paul. వాళ్ళు పౌలుకి ఏమి డబ్బులు ఇవ్వలేదండి. Paul also knows what it is to be well off
and also what it is to be in need. పౌలు కూడా అసలు ఆ ధనవంతులుగా ఉండడం అంటే ఏంటో తెలుసు, అలాగే దరిద్రులుగా అంటే ఏమీ లేకుండా ఉండడం కూడా తెలుసు. Yeah, Philippians 4:12. ఫిలిప్పి 4:12 Brother will read. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. That is, Paul knows all these situations. చూడండి, ఈ పరిస్థితులు అన్ని కూడా పౌలుకి తెలుసు. So it is also important to note that Paul also does not say that God won't heal us. He is not telling. అందుకనే పౌలు దేవుడు మనల్ని స్వస్థపరచడు అని కూడా చెప్పట్లేదండి. He is ఆయనకి not తెలుసు telling that he will not meet our financial needs. మన ఆర్థికమైన విషయాలు దేవుడు మనకి సమకూరుస్తాడు, సమకూర్చడు అని కూడా చెప్పట్లేదండి. He is not saying that if we do so, then only God will bless us. మన మీద ఇస్తేనే అప్పుడే దేవుడు దీవిస్తాడు, అటువంటి మాట కూడా చెప్పట్లేదండి. See, so many people, Apostle Paul, when he prayed, they are healed and their needs are met. చూడండి, అనేకమైన ప్రజల గురించి పౌలు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందినారు, వారి అవసరతలు కూడా తీరినాయి. Tychicus was raised from death. ఐతుకు ఆయన మరణశాయ నుంచి తిరిగి లేపబడినాడు. And what money he has given to Paul? ఆయన ఏమన్నా పౌలుకి డబ్బులు ఇచ్చాడా? So not like that. లేదండి, అలా కాదు. So God will bless us. దేవుడు మనల్ని దీవిస్తాడు. Even without our giving also God will meet our needs. మనం ఏమీ ఇవ్వకపోయినా సరే దేవుడు మన అవసరతలు He తీరుస్తాడు, will heal us. మనల్ని స్వస్థపరుస్తాడు. All these days thus far, has he not done like that in your life? ఇంతవరకు కూడా మన జీవితంలో దేవుడు ఆ విధంగా చేయలేదా? What you have given to God? మీరు ఇచ్చింది ఎంత అండి? You have not given anything, even your time also to God. మీకు ఉన్నది అసలు ఏమీ ఇవ్వలేదు, చెప్పాలంటే మీ సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వలేదు. But God is giving you everything every day. అయితే ప్రతి దినము ప్రతిదీ కూడా దేవుడే మీకు ఇస్తూ ఉన్నాడు. But here Paul is thanking the Philippians for their sacrificial giving. ఇక్కడ పౌలు ఫిలిప్పీలు ఎంతో త్యాగపూరితంగా ఆయన అవసరతల కొరకు ఏదైతే ఇస్తున్నారో దానికి వందనాలు చెప్తున్నాడు. They are a very poor community. వాళ్ళంతా కూడా చాలా బీదలైన వారే. Yet out of their poverty they gave a gift to Paul. వారి పేదరికంలో నుంచే పౌలుకి ఒక కానుక ఇచ్చినారు. See, why would they give when already they are poor? వాళ్ళు పేదరికంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎందుకు ఇవ్వగలిగినారండి? Not because they believed these gifts would somehow grow into more money. ఇటువంటివి ఇస్తే మాకు ఇంకా డబ్బు వచ్చేస్తుంది అన్న అటువంటి ఆశతో కాదు. But because they believed they were spiritually investing in the gospel and the ministry Paul was doing in Rome. అక్కడ రోములో సువార్త పరంగా పౌలు ఎటువంటి పరిచర్య అయితే చేస్తున్నాడో అటువంటిది ఇంకా అభివృద్ధి చెందడానికి మేమిచ్చే ఈ డబ్బు అది పెట్టుబడిగా ఉంటది అని ఇచ్చినారు. Paul is not going to purchase a car with that money. ఇచ్చిన డబ్బుతోటి పౌలు ఏం కారు కొనుక్కోట్లేదు. I know some of the people. ఇక్కడ నాకు కొంతమంది తెలుసు. Some of the believers they will be giving money and these people are purchasing flats. కొంతమంది విశ్వాసులేమో వీళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే వీళ్ళు ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. They are not like that. కానీ ఇక్కడ పౌలు అట్లాంటి వారు కాదు. And so they believed, the Philippian believers believed in the mission of Paul. ఈ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఈ పౌలు ఏ పని అయితే చేస్తున్నాడు సువార్త విషయమైన పని గురిలో వాళ్ళు నమ్మినారు. Because they could see and hear about the fruit of it. ఎందుకంటే ఆ పరిచర్య, ఆ సేవ యొక్క ఫలం ఏంటైతే ఉందో అది వారు చూడగలుగుతున్నారు, దాని గురించి విన్నారు కూడా. Because in the very first chapter of Philippians, ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే Paul talks about how the gospel is spreading through his ministry. ఈయన సేవా పరిచర్య ద్వారా ఈ సువార్త ఎలాగా ప్రకటించబడుతుందో దాని గురించి చెప్తున్నాడు. So supporting Paul was not a formula for the church or an individual donor to make more money. ఇప్పుడు పౌలుకి అటువంటి వ్యక్తికి ఏదో ధన సహాయం చేస్తే అది ఏదో It is not a formula. అది ఏదో వ్యాపారం చేయడానికి దానికి వాడే దారి కాదు అది. It was a strategy to generate more believers because that money is used to make more people believers. ఈ సువార్త ప్రకటించేది ఇంకా అధికంగా జరిగినప్పుడు ఇంకా విశ్వాసులు చేరి రావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. That kind of investment the Philippian believers are making, though they were so poor. ఈ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులందరూ వారు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఈ సువార్త ప్రకటించబడ్డానికే అటువంటి పెట్టుబడిగా ఆ కానుకలు ఇస్తూ ఉన్నారు. Paul was also telling the Philippians that their gift was not in vain. అందుకనే పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కూడా చెప్తున్నాడు కదా, మీరు ఇస్తున్న కానుకలు అవి వృధాగా ఉండట్లేదు. God will meet your needs.
మీ అవసరతను దేవుడు తీరుస్తాడు. It is not to make them wealthy, not to heal them of all their physical problems. వాళ్ళని ఏదో ఐశ్వర్యవంతులుగా చేయడానికి కాదు, వాళ్ళకి ఉన్న శారీరక రోగాలన్నీ కూడా స్వస్థత పొందడానికి కాదు. In the early verses of this epistle, ఈ పత్రికలోని ముందున్న ఈ వచనాలు చూస్తే Paul tells that Christ will transform them. పౌలు అంటున్నాడు, క్రీస్తే మిమ్ములను రూపాంతరపరుస్తారు. And that statement is not connected to their gift. వాళ్ళు ఇచ్చిన కానుకకి ఈయన చెప్పిన మాటకి ఎటువంటి సంబంధం లేదు. Transformation of a believer is no way related to the gifts what we give. మనం ఇచ్చే కానుకలతోటి ఆ వ్యక్తి యొక్క రూపాంతరము చెందడం అనేది అది ఎలాగా పోల్చవచ్చు? See, it is not dependent on that. దాని మీద అసలు ఆధారపడే ఉండదు. If it is based on gifts, many rich people would have purchased that transformation with their money. ఒకవేళ ఒక వ్యక్తి రూపాంతరం చెందడము అది డబ్బులు ఇవ్వడంతో జరిగేది అన్నట్లయితే ఎంతో మంది ధనికులు డబ్బిచ్చేసి వాళ్ళు రూపాంతరం చెందుతారు కదా. Paul was talking about our eternal glory. పౌలు మన నిత్యత్వంలో ఉండే మహిమ గురించి మాట్లాడుతున్నాడు. He says our citizenship is in heaven in 3:20-21. ఆయన 3వ అధ్యాయము 20-21 వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది అని చెప్తున్నాడు. Of course, undoubtedly God will meet our needs. చూడండి, ఏ అనుమానం లేదు, దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు. James 1:17 says every good and perfect gift comes from God. యాకోబు 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా అది దేవుడి నుంచే మనకి ఇవ్వబడుతుంది. As I mentioned in the beginning, నేను ముందుగానే చెప్పినట్టు He meets all our earthly and spiritual needs. దేవుడు మన భౌతికపరమైన ఆత్మీయపరమైన ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు. But the spiritual needs are far larger and more important than material needs. ఆత్మీయమైన అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి భౌతికపరమైన అవసరతల కంటే ఎంతో ఉన్నతమైనవి, ఎంతో అవసరమైనవి. We need forgiveness and purification. మనకి క్షమాపణ కావాలి, మనకి పరిశుద్ధపరచబట్ట కావాలి. Yeah, we need the strength of God and the knowledge of God, etc. దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని యొక్క జ్ఞానము అటువంటి మనకి కావాలి. God meets those needs. దేవుడు అటువంటి అవసరతలు So తీరుస్తాడు. therefore, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, don't be carried away by the false doctrines such as prosperity gospel. ఈ అభివృద్ధి చెందుతారు అనే సువార్తతోటి మీరు మభ్య చెందవద్దు. And don't be invaded by its attractions and sugar-coated words. అటువంటి మంచి మాటల యొక్క ఆకర్షణకు మీరు లోబడిపోవద్దు. తేనె పూసిన మాటలు, తేనె పూసిన మాటలకి మీరు God will fulfill every need of his faithful servants. దేవుడు తన నమ్మదగిన విశ్వాసుల యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. And the source of the divine supply is Lord Jesus Christ. ఆ దైవికమైన ఐశ్వర్యానికి మూలము అది యేసుక్రీస్తు ప్రభువారే. May God help us to understand this truth and follow him accordingly. ఈ సత్యాన్ని మనమందరం కూడా గ్రహించి దానిని అనుసరించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. Lord Jesus Christ is our sufficiency, he is our satisfaction. యేసుక్రీస్తు ప్రభువారే మనకు అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు, ఆయనే మనల్ని తృప్తిపరచగలడు. The Lord is our shepherd, we shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, what a great man of God Apostle Paul is. అపోసిన పౌలు ఎంత గొప్ప దైవజనుడు. And even the believers, the so-called financially poor believers at Philippi, ఫిలిప్పీలో ఉన్న పేదరికంలో ఉన్న విశ్వాసులు, O Lord, in their poverty, they could help the man of God, O Lord, for the mission which thou hast given unto him. అట్టి పేదరికంలో ఉన్న విశ్వాసులు కూడా ఈ దైవజనుడు ఆయన ఈ సువార్త చాటించే విషయంలో ఏ పనైతే చేస్తున్నాడో దానికి వారు ఇవ్వగలిగినారు. O Lord, they could hear the fruit of his ministry. వారు ఆయన చేస్తున్న సేవ యొక్క ఫలమును చూడగలిగినారు. O Lord, in their poverty, they started sacrificing their resources for the advancement of the gospel. వారి పేదరికంలో ఈ సువార్త ప్రకటించబడడానికి వారి దగ్గర ఉన్న వనరుల నుంచి వారు ఇవ్వగలిగినారు. And he is telling God will bless you. ఆయన అంటున్నాడు, మీ అవసరతలన్నీ దేవుడు God తీరుస్తాడు. will meet all your needs. మీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు అని. O Lord, what a man of God. ఓ ప్రభా, ఆయన ఎంత గొప్ప దైవజనుడు. Today in this 21st century, it is almost twisted, and in the name of the prosperity gospel, people are preaching wrong doctrines and taking away many young people from the
truth of the word of God. 21వ శతాబ్దంలో నేటి దినాలలో అనేక మంది అభివృద్ధి చెందుతారు అన్న సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దారి మరలిస్తున్నారు. యవనస్తులందరూ కూడా అటు భ్రమలో చెదిరిపోతూ ఉన్నారు. Help us to be vigilant. ప్రభా, మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతట్లో కూడా మీరే మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.